బాబీ అయితే స్వరాకి కాల్ చేసి గుడ్ మార్నింగ్ అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే గుడ్ మార్నింగ్, ఏంటి బాబీ ఈ టైంలో కాల్ చేసావు అని చెప్పి అంటుంది. అది కాదు అమ్మాయి మేడం, ఈరోజు మాకు లంచ్ బ్రేక్ వరకు ఎలాంటి పీరియడ్స్ లేవు, ఖాళీగా ఉంటాం. మీరు కానీ ఖాళీగా ఉంటే ఒకసారి స్కూల్కి రండి అమ్మాయి మేడం, మిమ్మల్ని చూడాలని ఉంది అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే ఓకే బాబీ, మరొక పావు గంటలో నేను అక్కడ ఉంటాను సరేనా అని చెప్పి స్వర అయితే అంటుంది. అది విని బాబీ అయితే థ్యాంక్ యూ అమ్మాయి మేడం, నా కోసం వస్తానన్నందుకు అని చెప్పి బాబీ అంటాడు. ఇక ఫోన్ కట్ చేశాక చామంతితో స్వర ఇలా అంటూ ఉంటుంది, ఈరోజు బాబీతో కలిసి తెలియకుండానే హాఫ్ డే గడపాలి, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి స్వర అంటూ ఉంటుంది. అది విని చామంతి కూడా చాలా సంతోషిస్తుంది. ఇక స్వర అయితే బాబీని కలవడం కోసం అని చెప్పి స్కూల్కి వెళ్తుంది. వెళ్ళగానే బాబీ అయితే అమ్మాయి మేడంని హగ్ చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకు ఈరోజు నీకు హాఫ్ డే వరకు ఏ పీరియడ్స్ లేవు అని చెప్పి అడుగుతూ ఉంటే మా సైన్స్ టీచర్కి పెళ్ళంట అమ్మాయి మేడం అని చెప్పి బాబీ అంటాడు. దాంతో స్వర అయితే ఓహో సరేలే అని చెప్పి అంటుంది. అవునా అమ్మాయి మేడం, మీ పోలీస్ అబ్బాయితో మీ పెళ్ళి ఎప్పుడు అని చెప్పి బాబీ అడుగుతాడు. అది విని స్వర అయితే పోలీస్ అబ్బాయి ఏంటి బాబీ అని చెప్పి అంటుంది. అవును, మీరు పోలీస్ అబ్బాయి బొమ్మ పట్టుకొని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ అబ్బాయి ఎవరు, ఎక్కడ ఉంటాడు, మీ పెళ్ళి ఎప్పుడు అమ్మాయి మేడం అని చెప్పి బాబీ స్వరాని అడుగుతాడు. ఆ మాటలు విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.